భూమిలో ముంచు పంట పండించుకుంటాం కానీ పంట అమ్ముకునేది పరిశాన్ ఉంది. ఏం చేస్తాం, ఇదే ఎక్కువ కష్టం ఉంది. నెల 15 రోజులు మార్కెట్లో పోసుకొని వర్షాలు పడితే మా గతి ఏంది. ఈసారి ఏందో వర్షం జర కొద్దిగా కనకరించింది అంతే, లేకపోతే మొత్తం మడగొడతాల్సిందే. ఏమిటికి సార్, మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అంతా ఉన్నారు, అంతా వచ్చి మాట్లాడేటోళ్ళే. అప్పటి వరకు చెప్పిపోతారు, చెప్పిన తెల్లారే మళ్ళీ వాడు ఎప్పటి వాళ్ళనే. రేవంత్ రెడ్డి ఏమంటానంటే అందరినీ చూస్తున్నాం, అధికారులు అందరూ కళ్ళ అదే చెప్తుండ్రు. రోజు మేము వార్తలు కూడా వింటున్నాం అండి, నైట్ వార్తలు కూడా వింటూనే ఉంటాం. ఆయన చెప్పేది అది చెప్తాడు, మాకు కష్టాలు అయితే ఎప్పుడు తీరాయి. ఒక గింజ లేకుండా కూడా కొంటారు మేము కళ్ళ రైతులు కొంటున్నారు. ఎప్పుడు 2 నెలల తర్వాత వర్షాల కొట్టుకపోయినాక తడిచిపోయి ముద్దయినాక అప్పుడు కొంటారు. నేనా 50 సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళ కింద మంచిగుండేనే, ఆ రోజు మంచిగుండే, పండించుకున్న కాడికి మోతాదు ఉన్నా రూపాయి కిలో ఉన్నా కానీ అప్పుడు చాలా మంచిగుండే. ఈ గవర్నమెంట్ పెద్దగా అయినాకనే ఇది అయింది, అంత పరిస్థితులు అది. ఇప్పుడు ఆఖరికి మీరు ఏం చేస్తారు సార్, మాకు అదొక్కటి చెప్పండి. ఇది రైతు ప్రభుత్వం, అది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అది చేస్తాను, అది చేస్తారు, ఇది చేస్తారు, అంతే చేస్తారు. మమ్మల్ని మొత్తం నాశనం చేసినాక వస్తారు, చూస్తారు, ఈయనకి ఇబ్బంది అయిందిరా అని చెప్తారు, అంతే. అంతకు మించింది ఏం లేదు. ఎన్ని ఎకరాల ధాన్యం ఉంది మీ ఇక్కడ? నాది 11 ఎకరాలు, కానీ సగం చేయలేక బదులుకి ఇచ్చేసిన, సగం చేసుకుంటున్నా. కౌలుకి ఇచ్చిన సగం చేసుకుంటున్నా. ఎక్కువ చోకలే ఏముండదు సార్, కోసి 1 మంత్ అవుతుంది వరి కోసి. మా పరిస్థితి అంతా కదేనే, అన్ని మాట్లాడతారు. అక్కడ ఆఫీస్కి పోయినప్పుడే రైతు రాజు, ఇక్కడ వస్తే అంతా వెన్నెముక గిన్నెముక అంతా నాశనం కట్ చేస్తారు. ఇక మీదంగా గొడ్డలతోటి కాటు పెడుతుర్రు మంచిగా, అంతకు తప్ప ఏం లేదు. అది సార్ మా పరిస్థితి. కాంటాల దగ్గర ఫస్ట్ 40 కేజీలు జోకేది, అది 41కి చేసిర్రు. 41 తర్వాత కూడా ఇంకా తక్కువ అవుతుంది, ఆడ లాస్ అవుతుందని మిల్లర్స్ కొట్లాడారు. ఈ ఆఫీసర్లే మళ్ళీ 41 చిల్లర మళ్ళీ కొన్ని గ్రాములు ఎక్కువ చేస్తుర్రు. దాని మీద మళ్ళీ లారీలు రావు. లారీ వచ్చినప్పుడు ఆడ మిల్ అయినా తీసుకోడు. మిల్ అయినా 5 రోజులు 6 రోజులు లారీ నిలబెట్టుకుంటే ఆడు ఎక్కడుంటాడు. వాడు మాకు బ్యాగ్కో 2 రూపాయలు ఇవ్వండి, అట్లా ఇస్తేనే మేము ఇడికి వస్తాం, లేకపోతే రాము. అట్లా కూడా మేము ఒప్పుకొని వాళ్ళని బదిలాడితే నిన్న 1-2 లారీలు వస్తున్నాయి, అంతే. వేరే ఏం లేదు. బస్తాకు రూపాయి ఇస్తేనే, అది కూడా నేను పోయి ఆడ 4 రోజులు 5 రోజులు పడుకుంటే నా పుట్టెట్ట గడుస్తా లారీ వాడు అంటుండు. అటువంటి అప్పుడు ఇవ్వవలసిందే కదా మరి. అతనికి ఆడ పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ కిరాయి ఎట్లా వస్తుంది. అందు గురించి అని సరే అట్లనే రారా బాబు అని అంటే ఇప్పుడు 2 రోజుల సంది 1-2 లారీలు వస్తున్నాయి. మిల్లుల తరుగు ఆయన చెప్తుడుగా, ఆడికి పోయిన తర్వాత ఆయన అన్న కాడికి వంగవలసిందే. నేను చెప్పినా కదా, ఓ 10 గ్రాములు వడ్లు తీస్తాడు, అవి 4 భాగాలు చేస్తాడు. 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో తాలు గింజలు ఎన్ని ఉన్నాయి, గట్టి గింజలు ఎన్ని ఉన్నాయి ఏరి దాన్ని తూకం చేస్తాడు. మళ్ళీ తాలు ఎంత ఉంది, గట్టి గింజ ఎంత ఉంది తూకం చేసి దాని ప్రకారంగా నాకు ఇగో ఇన్ని కిలోలు నష్టం ఉంది, నాకు దీని మీద నేను ఇంత కొట్టేస్తా, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోండి. అన్లోడ్ మాత్రం కాదు, అంతే. నోటి మాటతో చెప్తే మేము ఇక ఆయన నీళ్ళు కావాల్సిందే. నువ్వు ఏమైనా చేసుకొని మేము బండికేసి ఊకున్నా కానీ 5 రోజులు కాదు 10 రోజులైనా లారీ అట్లే ఉంటుంది. దాదాపు మేము చెప్తున్నాం కదయ్యా, ఒక్కొక్క లారీకి మాకు 5 క్వింటాలు 6 క్వింటాళ్ళు ఒక్కొక్క రైతుది నాశనం. ఏం చేయాలి మేము, అది పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కాదు, వాస్తవికంగా మాది కాంగ్రెస్ ప్రభుత్వమే, నాది కూడా. కానీ నేను ఇంచున్నప్పటి సంది అయినా నా ఓటు హక్కు వచ్చినప్పటి సందే కాంగ్రెసే. కానీ ఇంత అభిమానం మాత్రం మాకు ఎప్పుడు కాలేదు.
చెప్తున్నా కదా మా లీడర్లే మా ఆఫీసర్లే అంతా మా వాళ్ళే. కానీ ఇప్పుడు ఇంత దోపిడీ ఇంత అవుతుంది కదా, మరి చెప్పలే ఆయన కాంగ్రెస్ అంటున్నావు కదా, అవును ఎవరికైనా చెప్పలే? చెప్తే వచ్చిపోతాడు ఆయన ఎమ్మెల్యే గారు ఉండి చెప్తాడు, మీరు ఇట్లా 1 కిలోన్నర జోకిస్తారు తీసుకుపోతారు అని చెప్పిపోయిండు అంతే. కానీ మళ్ళీ వచ్చింది లేదు, వాళ్ళు తీసుకుపోయింది లేదు, ఎంత ఆగమైనా అంతే. అంతే అంతకంతే ఉంది బాబు. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఒక రైతుగా మీరు? రైతుగా రేవంత్ రెడ్డి ఉన్న జామ్ లేదు, ఉన్న జామ్ లేదు మాకు. కాలువలు ఇచ్చాం, ప్రాజెక్టులు ఇచ్చాం అంటే ఏమిటికి కాలువలు ప్రాజెక్టులు? పంట పండి చెడపోసుకోవాలి. ఇప్పుడు వడ్లే కొనాలని చెప్తుర్రు, వడ్లే పెట్టకూడదు అంటుర్రు. మేమేం పెట్టుకోవాలి? మూసి పరివాహక ప్రాంతం మాది, ఆ పక్క పంటి నీళ్లు వారుతుంటాయి. ఈ వరి తప్ప మేము వేరే పంట పెట్టలేము. దానికి ఆ చెట్లు పెట్టుర్రు, ఈ చెట్లు పెట్టుర్రు, ఈ తోటలు పెట్టుర్రు, ఆ తోటలు పెట్టుకుంటే ఆడకి వచ్చి చూసి నువ్వు ఏ తోటలు పెట్టేది ఏది బతుంది అని చూసుకొని మాట్లాడాలి. అది ధాన్యం పెట్టకూడదు అంటే ధాన్యం మరి ఇంకేం చేసి బతకాలి మేము? ఇక్కడ ఎంత పండించినా ఇక్కడ వచ్చి ఇబ్బంది పడాల్సింది. మళ్ళీ ఇబ్బంది పడవలసిందే, అది పరిస్థితి.